హాయ్ ఫ్రెండ్స్, భగవద్గీత సారాంశాన్ని కంటిన్యూ చేసే ముందు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తూ ఇలా అంటాడు. ఇంద్రియ గోచరం కాని పరబ్రహ్మ పదం శాశ్వతమైనది. పునర్జన్మరహితమైన ఆ ఉత్తమ పదమే పరమపదం. అనగా జీవుడు భగవంతుణ్ణి స్మరిస్తూ చివరి శ్వాస విడిస్తే అతడికి మరో జన్మ ఉండదు. అతడు పరమాత్మలో కలిసిపోతాడు. శుక్లపక్షం, కృష్ణపక్షం అని రెండు పక్షాలు ఒకదాని తర్వాత ఒకటి రొటేట్ అవుతూ ఉంటాయి. అందులో మొదటి మార్గం వల్ల జన్మరాహిత్యం, రెండవ దాని వల్ల పునర్జన్మ కలుగుతుంది. యోగి అయిన వాడు వేదాధ్యయనం వల్ల, యజ్ఞ తపోదానాలు మొదలైన వాటి వల్ల కలిగే పుణ్యఫలాలను ఆశించక ఉత్తమమైన బ్రహ్మ పదవిని పొందగలుగుతాడు. పార్థ, ప్రళయకాలమున సకల ప్రాణులు నా యందు లీనమవుతున్నవి. మళ్ళా కల్పాదియందు ఆ సకల ప్రాణులను నేనే సృష్టిస్తున్నాను. ఏ మానవుడు అయితే సర్వకాల సర్వావ్యవస్థనందు నన్నే ధ్యానిస్తున్నాడో అలాంటి వారి యోగక్షేమాలు నేనే చూసుకుంటున్నాను. ఎవరైతే భక్తితో నాకు పత్రమైనా అంటే ఆకులైనా మరియు పువ్వులైనా పండ్లు అయినా నీళ్లు అయినా ఫలితం ఆశించకుండా సమర్పిస్తున్నారో అలాంటి వారిని నేను ప్రీతితో స్వీకరిస్తున్నా. పార్థ, నా యందు మనస్సును పెట్టి ఎల్లకాలముల యందు భక్తి శ్రద్ధలతో స్థిరచిత్తుడవై పూజించినట్లయితే నన్నే పొందగలవు. ఇది ఉపనిషత్తుల సారాంశమైన యోగశాస్త్రమున శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన కర్మ సన్యాస, ఆత్మ సంయమ, విజ్ఞాన అక్షర పరబ్రహ్మ రాజవిద్య రాజసస్యయోగముల సమాప్తం. కశ్యపుడు మొదలైన మహర్షి సప్తకం, సనకసనందనాదులు, స్వయంభు, మనువులు నాది వలననే జన్మించిరి. తర్వాత వారి యందు ఎల్లలోకాలు సమస్త భూతాలు జన్మించినాయి. పండితులు నా యందు మనస్సు పెట్టిన వారు అయి నాయందే తమ ప్రాణాన్ని ఉంచి నా మదిమానుభావం తెలుసుకొని ఒకరినొకరు ఉపదేశాలు ఇచ్చుకుంటూ బ్రహ్మానందమును అనుభవిస్తున్నారు. సమస్త భూతముల మనస్సులలో ఉన్న పరమాత్మ స్వరూపుడను నేనే. వారి యొక్క ఉత్పత్తి, పెంపు, నాశనములకు నేనే కారకుడిని. వేదాలలో సామవేదం, దేవతలలో దేవేంద్రుడు, ఇంద్రియాలలో మనస్సు, ప్రాణులలో బుద్ధి నేనే. రాక్షసులలో ప్రహ్లాదుడును, గణికులలో కాలం, మృగాల్లో సింహం, పక్షులలో గరుత్మంతుడు అంటే గ్రద్దను నేనే. లోకమంతట్లో ఐశ్వర్యయుక్తమై, పరాక్రమయుక్తమై, కాంతియుక్తమై సమస్త వస్తువులు కూడా నా తేజోభావం వల్లనే సంభవం. పార్థ, దివ్యములై, నానా వర్ణములై, అనేక విధములై, అనేక విశేషములై నా స్వస్థ రూపమును కనులారా దర్శించు. దేవా, అందరు దేవతలు, అన్ని ప్రాణులు, బ్రహ్మలు, ఋషేశ్వరులు, వాసుకి మొదలైన అన్ని సర్పాలు నీ యందు నాకు కనిపిస్తున్నాయి. ఈశ్వర, నీ విశ్వరూపం అనేక చేతులతో, ఉదరములతో, అనేక ముఖాలతో ఒప్పియుంది. అట్లగూడా నీ ఆకారం అత్యంత మధ్యములను గుర్తింపలేకపోతున్నాను. కోరలచే భయంకరమైన ప్రళయాగ్ని సమానములైన ముఖములు జూచుట వల్ల నాకు దిక్కులు కూడా తెలియట్లేవు. గానప్రభో, నా యందు దయ ఉంచి నాకు ప్రసన్నుడువు కా. కృష్ణ, ప్రసన్నుడువు అవ్వు.
అర్జున, ఈ ప్రపంచాన్నంతా నశింపజేసే బలిష్టమైన కాలసర్పమును నేనే. ఈ యుద్ధానికి సిద్ధపడిన వాళ్ళని నీవు చంపకున్నా కూడా బ్రతికేవారు ఎవరూ లేరు. ఇప్పటికే ద్రోణుడు, భీష్ముడు, జయద్రథుడు, కర్ణుడు మొదలైన వీరులు అందరూ నా చేత సంహరింపబడ్డారు. ఇంకా మిగిలిన శత్రు వీరులను నువ్వు సంహరించు. అనేక భుజాలు కలిగిన నీ విశ్వరూపాన్ని ఉపసంహరించి కిరీటం, గద, చక్రం ధరించిన నీ సహజ సుందరమైన దర్శనాన్ని చూడగోరుతున్నాను కృష్ణ. అర్జున, నీవు దర్శించిన ఈ నా స్వరూపమును ఎవ్వరూ చూడలేరు. ఈ విశ్వరూపాన్ని దర్శించడానికి దేవతలు అందరూ ఎప్పుడూ కోరుకుంటారు. ఎవరైతే నాయందే మనస్సు పెట్టి శ్రద్ధాభక్తులతో నన్ను ధ్యానిస్తున్నారో అలాంటి వారు ఎప్పటికీ నాకు ప్రీతిపాత్రులు. వారే ఉత్తమ పురుషులు. అభ్యాస యోగం కన్నా జ్ఞానం, జ్ఞానం కన్నా ధ్యానం, దానికన్నా కర్మఫల త్యాగం శ్రేష్టం. అలాంటి త్యాగం వల్ల సంసార బంధనం తొలగి మోక్ష ప్రాప్తి కలుగుతుంది. ఎవరైతే కోరికలు లేని వారై పవిత్రుడై పక్షపాతరహితుడై భయమును వీడి కర్మఫల త్యాగి అయి నాకు భక్తుడవునో అలాంటి వాడు నాకు ఎక్కువ ప్రీతిపాత్రుడు. శత్రుమిత్రులలో, మాన అవమానాలలో, శీతోష్ణ సుఖదుఖాలలో సమాన బుద్ధి కలిగి సంఘరహితుడై నిత్య సంతుష్టుడై చెలించని మనస్సు కలవాడై నా యందు భక్తి ప్రపత్తులు చూపు మానవుడు నాకు ప్రీతిపాత్రుడు. అర్జున, మన శరీరం ఒక క్షేత్రం అని, ఈ శరీరాన్ని ఎరిగిన వాడు క్షేత్రజ్ఞుడు అని పెద్దలు చెప్పారు. ఆత్మజ్ఞానం అందు మనస్సును లగ్నం చేయుట, లౌక్య ప్రాప్తి అందు దృష్టి కలిగి ఉండుట జ్ఞాన మార్గములు అని, ఇవి కానివి అజ్ఞానములు అని చెప్పెదరు. ప్రకృతిని మాయ అని అంటారు. అది శరీరం యొక్క సుఖదుఖాలను తెలియజేస్తుంది. క్షేత్రజ్ఞుడు ఆ సుఖదుఖాలను అనుభవిస్తుంటాడు. ఇప్పటి వరకు వీడియో చూసిన వాళ్ళు నచ్చితే ఒక లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.